వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారని, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను ఇతరులకు దారాదత్తం చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీపై విరుచుకుపడుతూ ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని కోట్లు ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కలపా సారా అమ్ముకొని పైకొచ్చారనే విషయాన్ని ఆరోపిస్తూ చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్ద ఉదయం 10 గంటలకు తాను చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకొని రావాలని, తాను ఒక్కడే వస్తానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పిలుపును స్వాగతిస్తూ ఉదయం 8:30 కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అప్పటికే క్యాంపు కార్యాలయానికి బీజేపీ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో రమారెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. మహేందర్ రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. ఇక బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారును నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకొని అరెస్ట్ చేశారు. కామారెడ్డి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని హైదరాబాద్లోని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజిరెడ్డిలు హైదరాబాద్ నుంచి వస్తుండగా మేడ్చల్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, పలువురు బీజేపీ నాయకులను బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసి నిజామాబాద్కు తరలించారు. ఇలా ఉండగా తనను అవినీతిలో కింగ్ అన్నారని, తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తానని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయినా కామారెడ్డిలో షబ్బీర్ అలీ అన్నీ తానే అంటున్నారని చెప్పుకొచ్చారు. తనను కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్, జెడ్పీటీసీ చేశామని అన్నారని, ఆయన కామారెడ్డికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇలా ఉండగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గం అంటూ మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేస్తూ కామారెడ్డిలో ప్రజల ప్రశాంతకు భంగం కలిగిస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. అసలు వరుసబెట్టి నేను చెప్పా కదా, బాన్స్వాడ, నిర్మల్, కామారెడ్డిలో గందరగోళ పరిస్థితి. ఎమ్మెల్యే రాజీనామా దాకా వచ్చిందంటే అక్కడ ఇష్యూ ఎలా ఉందో అర్థం చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.